కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా సంవత్సరానికి ఎమ్మెల్యేలకు ఇచ్చే 5 కోట్లు ఇవ్వడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట, వెల్దుర్తి, సేరిళ్ల, బండపోచంపల్లి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాగగౌని మల్లేశం గౌడ్, చిన్నికి కృష్ణయ్య, దుర్గమ్మలను గెలిపించాలన్నారు. గత ప్రభుత్వం మన ఊరు మనబడికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా పాత బిల్లులను కూడా చెల్లించలేదని, గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఏడాదికి 5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా నయా పైసా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే గల్లీలు లేదు, ఢిల్లీలో లేదు. నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి కనీసం కారులో డీజిల్ పోయించుకోవడానికి కూడా ప్రభుత్వం రూపాయి ఇవ్వడం లేదు. గ్రామాల అభివృద్ధికి కేంద్రమే నిధులు సమకూరుస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, జిల్లా నాయకులు బుచ్చేష్ యాదవ్, మాజీ మండల అధ్యక్షుడు చింది నరసింహులు, మండల అధ్యక్షుడు పడిగే దాసు కార్యకర్తలు పాల్గొన్నారు. మర్చిపోదు అందరు కూడా మలేషియన్ గెలిపియాలి. ఏం చదువుతున్నావు? అదే అమ్మ నమస్కారం. ఈ బిడ్డని అందరు గెలిపియాలి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి. పిల్లలకు బస్సు కానీ మా ఊరికి బస్సు కావాలి. ఏమని ఊరికి పోదామంటే ఏది బస్సు ఉండదు, ఏది ఉండదు. బడకాడికి నడిచిపోవాలి. ఇవన్నీ ఏదో అడగారు కానీ రింద రింద అంటారు. బస్సే చెప్తుంది, అదే వింటున్నా. వెంటకెళ్ళి మాట్లాడుతున్నా చెప్తుంది, అదే వింటున్నా. ఒక్క నిమిషం ఆగుంటున్నాయి. ఆమె చెప్పింది అదే, నువ్వు చెప్పింది అదే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరో ఒకసారి అడుగురు వాళ్ళని. మీ ఊరికి ఏం వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి ఒకసారి అడుగుంది. అందుకని ఇప్పుడు మీ ఓడు అని ఎందుకంటున్నా అంటే, గరీబోడు మీ కష్టం తెలిసినోడు కాబట్టి మీ ఓడు అనుకుంటా. కాబట్టి మీ వాళ్ళకి గరీబోళ్ళకి మోరీ కట్టాలన్నా, స్కూల్ కట్టాలన్నా, అంగన్వాడీ కట్టాలన్నా, గ్రామ పంచాయతీ కట్టాలన్నా ఢిల్లీకి వెళ్ళి మోడీ సార్ వేయాలి. మీరు నన్ను ఆడదాకా పంపించారు కాబట్టి నేను మీ తరఫున కొట్లాడి తీసుకొస్తాను. అమ్మా సునీతమ్మను ఇంకో ఎమ్మెల్యేలకు ఇచ్చే 5 కోట్లు అయితే బంద్ చేసిరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక. మీ ఎమ్మెల్యే షాప్ దగ్గర రూపాయి ఉండదు, ఏం చేయడానికి కూడా ఉండదు. ఊరికి ఏమైనా పని చేయాలంటే మల్లేష్కి జర సపోర్ట్ చేయరు దయచేసి. సపోర్ట్ చేయరు దయచేసి. బక్కపల్లి స్టోడు మీ బిడ్డ గెలిపి తప్ప. నమస్కారం. సర్పంచ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన తమ్ముడు మల్లేశం పోటీ చేస్తున్నాడు. కత్తెర గుర్తు కోటేసి గెలిపించమని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటాము. మీకు ఎందుకు వేయాలి బిడ్డ, పోయిన వాళ్ళకి ఎందుకు వేయద్దని మీకు డౌట్ వస్తుంది. అవి 2 మాటలు చెప్పిపోదామని వచ్చింది. ఏం పేరు అక్క నీది? ఇట్లా ఈ లలితక్క మనూరు మనబడి కింద పనిచేసింది. పోయిన సర్కారు వాళ్ళు పైసలు ఇవ్వాలి మీకు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2 ఏళ్ళ ఎన్ని పైసలు రావాలక్క? బాగానే పైసలు రావాలి. కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఓటేద్దామని అనుకున్నారు అనుకో, ఇటువంటి బిల్లులే వస్తలేవు. రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు వస్తలేవు. 3 లక్షలు రావు సార్. ముఖ్యమంత్రి ఢిల్లీకో ఏం చెప్తున్నాడు, మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, మా చెప్పులు ఎత్తుకపోతున్నారు, మా బూట్లు ఎత్తుకపోతున్నారు అని చెప్తున్నారు. కాంగ్రెస్ కోటేసినా మీకు వచ్చేది రూపాయి లేదు ఊరికి వచ్చేది.
టీఆర్ఎస్ అయితే గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. మీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చెప్పిందని మీరు టీఆర్ఎస్లోకి వేసిరు అనుకోర్రి, ఆమెకి ఇచ్చే 5 కోట్లే ఇస్తలేదు ప్రభుత్వం. ఎమ్మెల్యేలకి ఏడాదికి 5 కోట్లు ఇచ్చేటోళ్ళు పాత ప్రభుత్వం. మెంబర్లను గెలిపిస్తామనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దాదాపు 2 గంటల నుంచి ఈ మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మా గౌరవ వెల్దుర్తి అక్కాజీలకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. సోదరుడు చదువుకున్నాడు, ఉత్సాహవంతుడు, రేపు గెలిపిస్తే పైసల కోసం ఆశపడకుండా, కరప్షన్ కోసం ఆశపడకుండా వెల్దుర్తి బాగు కోసం పనిచేసేందుకు మిత్రుడు ఆదర్శికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. మిగతా 2 పార్టీలతోటి పోల్చినప్పుడు ఆ 2 పార్టీలకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ 2 పార్టీల నాయకులకు ఉన్నటువంటి కష్టాలు ఏందో ఒక 2 మాటలు మీకు చెప్తాను. అవ్వ బువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు, గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఎమ్మెల్యే ఉంటే రూపాయి వచ్చేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఎమ్మెల్యేకు ఏడాదికి ఇచ్చేటువంటి 5 కోట్ల రూపాయల్ని ఇచ్చుడు బంద్ చేసిరు. 2500 పింఛన్ 4000 ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. ఆఖరికి మన ముఖ్యమంత్రి ఎట్లయిండు రేవంత్ రెడ్డి అంటే పైసలు ఉడతలేవు, పతారా లేదు, ఢిల్లీకి పోయి అప్పు తెచ్చుకుందామంటే ఎవడన్నా చెప్పులు ఎత్తుకపోతారేమో అని ఎవడు రానిత్తలేడు మనల్ని ఏం చెప్తున్నాడు. నేను చెప్పలేదక్క, ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పిండు టీవీల ముందుకు వచ్చి, తెలంగాణలో ఎవరన్నా ఢిల్లీకి వస్తే ఏడవిడి చెప్పులు ఎత్తుకపోతారు అని భయపడుతున్నారు, ఎవరు రానిత్తలేరు అన్నాడు. 2 ఏళ్లకోలే రిటైర్డ్ అయిన వాళ్ళకి జీతాలు, పెన్షన్ పైసలు ఇస్తలేడు. కాంగ్రెస్ పరిస్థితి ఏమో గట్లుంది, టీఆర్ఎస్ పరిస్థితి ఏమో గిట్లుంది. ఊర్లోకి ఏమన్నా పైసలు వస్తాయంటే ఇలా ఎలక్షన్లు ఎందుకు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే తప్పనిసరి పరిస్థితులలో పెడుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి ఊర్ల కోసం 3500 కోట్లు నరేంద్ర మోడీ గారు పంపించిన పైసలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగినాయి? మీ ఊర్లో సర్పంచులు లేరు, వార్డు మెంబర్ లేరు, ఎవరు లేరు కాబట్టి ఏడ ఖర్చు పెట్టాలో తెలియక ఢిల్లీకి వెళ్ళి రావాల్సిన 3500 కోట్లు అక్కడ ఆగిపోయినాయి. అవి రావాలంటే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి. అగో దానికోసం తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఎన్నికలు పెట్టింది తప్ప ఇంకొకటి కాదు.